ధన్యవాదాలు అధ్యక్ష. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, నేను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని కాకపోయినా బీసీల రాజకీయ సాధికారత, సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఈ అంశంపై మాట్లాడే అవకాశం కల్పించడం నాకు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా బీసీ సోదర కుటుంబాలకు లభించినటువంటి గౌరవంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఈ చారిత్రాత్మక అంశంపై మాట్లాడే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం రిజర్వేషన్ శాతాన్ని పెంచేటటువంటి నిర్ణయం కాదు అధ్యక్ష. గ్రామ స్థాయి నుంచి బీసీలకు రాజకీయ అవకాశం కానీ, నాయకత్వ అవకాశాలు కానీ, నిర్ణయాల్లో వారిని భాగస్వాములు చేయడం కానీ, ఇది ఒక సామాజిక న్యాయ నిర్ణయం అధ్యక్ష. బీసీల సంక్షేమం అంటే కేవలం పథకాలు అమలు చేయడం కాదు, వారికి విద్యా, ఉపాధి, ఆర్థిక అవకాశాలతో పాటుగా రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో వెళ్తున్నటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. గ్రామ పంచాయతీ నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వరకు బీసీ నాయకత్వం పెరిగినప్పుడే నిజమైనటువంటి సామాజిక న్యాయం సాధ్యమవుతుందని నమ్మేటటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకి సముచితమైనటువంటి స్థానం కల్పించి, బీసీలకు రాజకీయ గుర్తింపు, ఆత్మగౌరవం కల్పించినటువంటి నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్నటువంటి అనేక బీసీ వర్గాల యువకులను, చదువుకున్నటువంటి యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా అవకాశాలు కల్పించినటువంటి నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. 1987లో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 27%, పట్టణ ప్రాంతాల్లో 20% రిజర్వేషన్లు కల్పించి మొట్టమొదటిసారిగా వారి రాజకీయ సాధికారతకు బలమైనటువంటి పునాది వేయడం జరిగింది అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు అవకాశం కల్పించడమే కాకుండా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి గొప్ప నాయకులుగా తీర్చిదిద్దినటువంటి విధానాన్ని కూడా మనందరం కూడా ఒకసారి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం అధ్యక్ష. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రాజకీయ చిరునామాగా తెలుగుదేశం పార్టీ ఒక ఎర్రనాయుడు గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, అలాగే కేఈ కృష్ణమూర్తి గారు కానీ, ఈరోజు ఇదే సభకు అధ్యక్షుగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారి, ఇటువంటి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు ఒక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గ్రామ స్థాయి కార్యకర్త రాష్ట్ర స్థాయి నాయకుడిగా, సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మంత్రి స్థాయికి తీసుకెళ్లగలగా రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ నిలిచిందని సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అనేక పార్టీలు ఈరోజు బీసీలను ఓటర్లుగా చూస్తే తెలుగుదేశం పార్టీ బీసీలను నాయకులుగా తీర్చిదిద్దింది అధ్యక్ష. బీసీలకు పదవులు ఇవ్వడమే కాకుండా రాష్ట్రాన్ని నడిపించేటటువంటి బాధ్యత కూడా అప్పగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్టీఆర్ గారు వేసినటువంటి బాటను మరింత విస్తరింపజేసినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. 1995లో ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లని 34% పెంచి, అదే సమయంలో మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు కల్పించి బీసీలకు కానీ, మహిళలకు కానీ రాజకీయ నాయకత్వంలో ముందుకు వచ్చేలాగా ఆ రోజు బాటలు వేసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. 1995 నుంచి 2020 వరకు దాదాపు 25 సంవత్సరాల పాటు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కొనసాగితే గత ప్రభుత్వం వాటిని 24%కి తగ్గించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. దీనివల్ల దాదాపు ఈ రాష్ట్రంలో 16,500 స్థానిక సంస్థల పదవులను బీసీలకు చెందినటువంటి వర్గాలు కోల్పోయినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి అధ్యక్ష. ఇది కేవలం 10% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కాదు.
వేలాది మంది బీసీ యువతకు, మహిళలకు, నాయకులకు దక్కాల్సినటువంటి రాజకీయ అవకాశాలని దూరం చేసినటువంటి పార్టీ గొడ్డల పార్టీ అధ్యక్ష. ఇక్కడే తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి బీసీల పట్ల ఉన్నటువంటి దృక్పథానికి తేడాను ప్రజలు మనందరం కూడా గమనించాలి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులను ప్రజాసేవకులుగా, విధాన నిర్ణేతలుగా, రాష్ట్రాన్ని నడిపించే నాయకులుగా తీర్చిదిద్దితే వైసీపీ బీసీల పేరుతో కొంతమంది మంత్రులను వారి ప్రజల అభ్యున్నతికి కాకుండా అవినీతి రాజకీయ వ్యవస్థలో పావులుగా ఉపయోగించిందనేది ఈరోజు మనందరం కూడా గమనించాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బీసీ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు మద్యం రవాణా కుంభకోణాల మీద ఆరోపణలు, సిట్ కానీ ఈడీ దర్యాప్తులను ఎదుర్కొంటూ ఈరోజు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించి ఈరోజు అబ్స్కాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయి న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కొంటున్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులకు అధ్యక్ష. అటువంటి బీసీల వర్గాల్ని ఆ రోజు కేసుల్లో ఇరికించే విధంగా ఆ రోజు పరిపాలనలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిందనే దానికి ఈ సంఘటనల నిదర్శనం అధ్యక్ష. ఈరోజు బీసీ నాయకులకు పదవులు ఇచ్చి వారిని సామాజిక అభివృద్ధికి ఉపయోగించారా, లేక అధికారంలో అక్రమాలు, కుంభకోణాల్లో వారిని భాగస్వాములుగా చేశారా అనేది కూడా గమనించాల్సిన అధ్యక్ష. ఈరోజు బీసీ నేతలను తెలుగుదేశం పార్టీ పదవులతో పాటు గౌరవం, నాయకత్వం, రాజకీయ భవిష్యత్తునిచ్చింది అధ్యక్ష. ఈ విధంగా 2024 ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల జనాభా, సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ ప్రాధాన్యతపై శాస్త్రీయ అధ్యయనం చేయించి ఆ నివేదిక ఆధారంగా మంత్రివర్గం ఈరోజు 34% రిజర్వేషన్లకు ఆమోదం తెలపడం ఈరోజు ఎంతైనా సంతోషం అధ్యక్ష. ఇది మాటలు చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. మాట ఇచ్చి శాస్త్రీయంగా అధ్యయనం చేసి చట్టబద్ధంగా అమలు చేసేటటువంటి కూటమి ప్రభుత్వం. ఈరోజు మనందరం కూడా చూస్తే బీసీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారి విధానం అధ్యక్ష. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ కూడా బీసీల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీసీలకు సంక్షేమం మాత్రమే కాదు అధికారం కూడా కావాలి, బీసీలకు అవకాశాలు మాత్రమే కాదు నాయకత్వం కూడా దక్కాలనే నినాదం కూటమి ప్రభుత్వం నినాదం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాధారణ భాష గారు కొంచెం బ్రీఫ్గా